ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటే మిల్లెట్స్, తెలుగులో ఏమంటారమ్మా? కొర్రలా? కొర్రలు. ఈ కొర్రలు చాలా మంది తినలేరు. తింటే మాత్రం వెయిట్ లాస్ కానీ మంచి హెల్త్ వైజ్ కానీ చాలా మంచిది. చూపించు. కొర్రలు ఉదయం ఉదయమైనా కానీ అంటే రోజు తింటే బరువు తగ్గుతారు. బియ్యం అన్నం కంటే కొర్రన్నం తింటే బాగుంటుంది. రాగి సంగటి, రాగి రొట్టెలు అప్పట్లో తినే ఫుడ్డే బాగుంటుంది కదా. అప్పుడు తిన్న ఫుడ్డే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మేము అలవాటు చేసుకుంటున్నాం. కొర్రలు అసలు తినాలంటేనే ఏదోలా అనిపిస్తుంది. అసలు మొత్తం గడ్డి గడ్డి తిన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే అవి అలవాటు చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. ఏంటి దాంట్లో వండుతున్నావా? సరిపోద్ది. వండు. సరిపోద్ది, ఇద్దరికే కదా. కుక్కర్ లో పెట్టేసేయచ్చు కదా. కుక్కర్ లో అయితే ఇంకొంచెం మెత్తగా ఉడుకుతుంది. అవునా? లేదు, దాంట్లో క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. పొళ్ళు పొళ్ళుగా ఉన్నాయి, అస్సలు తినలేము తెలుసా. కొంచెం సంగట్లాగా చేసుకుంటేనే బాగుంటది. దీంట్లోకి కొంచెం ఏమంటారు, వెజిటేబుల్ కర్రీ అది ఎక్కువగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎక్కువగా సాంబారు, పప్పు, ఏమన్నా కర్రీ ఉంటది కదా, పులుసు టైప్, ఒక గ్లాస్ చాలు. నీకు నాకే కదా, ఇంట్లో ఇంకెవరు తినరు. ఒక గ్లాస్ అయితే పోసి వండుతుంది అనమాట. చాలా ఎక్కువైపోద్దేమో. దీన్ని ఒక గ్లాస్కి ఎన్ని నీళ్ళు పోయాలి? కొత్త గ్లాస్కి రెండేనా? ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసి. పాత అయితే 3 పడతాయి. పాత అయితే 3 గ్లాసులు పడతాయా? పాతది కొత్తదని ఎట్లా తెలుసుకోవాలి? అర్థమైపోద్ది. కొత్త కాబట్టి మెత్తగా అయిపోద్ది. పాత అయితే విడివిడిగా పొల్లుగా. నాలాంటి వాళ్ళు ఉంటారు, తెలియదు వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వండుకుంటే అర్థమైపోతుంట. ఎవరైనా ఆ నీళ్ళతో కడుగుతారు? మంచినీళ్ళే కదా. మంచినీళ్ళేగా. కడిగితే ఇట్లా నల్లగా వస్తుందా? మట్టియా లేకుంటే ఏంటి? మట్టే కావచ్చు. మట్టే కావచ్చా? అంతగానో మట్టి ఉంటుందా? మట్టి అంటే మట్టి కాదు, అంటే వాళ్ళు అన్ని బస్తాలకు లోడ్ చేసుకుంటూ అవి ఇవి చేస్తారు కదా, ఆ మట్టి అంటారా? కాళ్ళ మట్టి అంటావా? కాళ్ళ మట్టి అని చెప్పకే, నేను అసలుకే తినలేను. నాకు అదొక ఎలర్జీ ఉంటుంది. మట్టి కాదు, ఏమంటారు, మిషన్లు వేస్తే అదే బియ్యం మనం మిషన్లు వేస్తే పాలిష్ చేసి అట్లా అయిందా? బియ్యం అయితే బానే ఉన్నాయి కదా. 2 సార్లు 3 సార్లు కడుగు. పాలిష్ పెట్టారు. సో దీంతో పాటు నేనేం చేశానంటే, అరిసెలు కొంతమంది చెయ్యాలంటే ఒక 2-3 రోజులు, అంటే ఒక రోజు అంతా నానాలి, మళ్ళీ ఆరబెట్టాలి, అలా చేస్తారు కదా. అలా చేయకుండా ఓన్లీ నేనే నానబెట్టాను. ఎవరైనా చెప్తేనే నానబెట్టాను. నేను చేస్తా. ఓన్లీ ఒక్క 30 minutes లోనే అరిసెలు చేసుకొని కూడా తినొచ్చు తెలుసా. మీ నాన్నమ్మ కూడా అంతే. ఎందుకు? ఏం చేసింది? మాకు తెలియకుండా అసలు ఎప్పుడు నానబోతుందో బియ్యం. అలాగే ఉండాలి. మా చేత కొట్టింది, రోడ్లో పోతుంది, బియ్యం కొట్టింది. ఇంకా పాకం పట్టింది, అసలు చేసేస్తుంది. అందరూ పండగ 2-3 రోజులు అనంగా నానబోసుకుంటారు. సంక్రాంతి ఎక్కువ, సంక్రాంతి బాగా చేస్తారు. సంక్రాంతి 2 రోజులు ఉన్నాక నానబోసుకుని చేసుకుంటారు అసలు. ఆమె చేస్తుంది, వారం ముందే నానబోసేది అసలు చేస్తుంది. ఆ పండగ రాబోయే శుభ్రంగా అయిపోతుంది. అలాగే ఉండాలి. ఆమెను చూస్తే నాకు బాగా అనిపిస్తుంది, కానీ కొన్ని విషయంలో కోపం వస్తుంది. కానీ మళ్ళీ పండగ రోజు మళ్ళీ ఆ రోజు అందరు చేసుకుని తింటుంటే ఆ రోజు నానబోతుంది. ఏంటి, ఆల్రెడీ పండగ రాకముందు చేసుకొని తిని అయిపోద్దా? సూపర్. నానబోతుంది పండగ రోజు. ఎందుకో మన్నగా చేస్తుందంటే అందరు తింటున్నా చూస్తావా కొట్టండి అని ఇద్దరిని తోడుకోండి వస్తుంటే ఆమె జల్లు పట్టుకుంది.
చేసేది పిన్నాటలు. అలాగే ఉండాలి. మళ్ళీ అంత స్పీడ్ మాకు రాదు కానీ మీరంతా తప్పరోళ్ళు కదా. కాదు నువ్వు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి, తినేసేయాలి. దానికి రాదు కొనుక్కుంటే సరిపోతుంది కదా, దానికి ఎంత కష్టపడాలా అనేది నీ కాన్సెప్ట్ కదా. గుడ్డు పెట్టిన వాళ్ళకి తెలుసా ఆ నొప్పి, తినేదానికి ఏం తెలుసు అంటే. నేను ఇప్పుడు చేస్తున్నా కదా, నేను చెయ్యకపోతే నువ్వు అనాలి, నేను చేస్తున్నాను కదా. తోడంటే ఏదో ఒక చెయ్యేస్తావని అంతే. అంటే నీ అమూల్యమైన చెయ్యి పడితే బాగుంటుందని చెప్పేసి అంతే, ఏం లేదంట. పనిలోకి లాగడానిక, పని కావాలంటే డైరెక్ట్ చెప్తా మమ్మీ, లాగడం గుంజడం నా వల్ల అసలుకే కాదు. అది ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్. 3 విజిల్స్ వస్తే సరిపోతుందంట. దాంట్లోకి ఏ కర్రీ అయినా పప్పు అయినా ఏదైనా వేసుకొని తింటే బాగుంటుంది. ఆ బియ్యం ఇందాక ఒక అర్ధగంట క్రితం నానబెట్టాను, అది తీసి కొంచెం కడిగామనుకో అరిసెలు చేసుకుందాం. ఏమని పనిలోకి లాగట్లా, జస్ట్ చెప్తున్నా, లాగట్లా. లాగినట్టేనా? ఎందుకు ఒక 2 గ్లాసులే పోసింది, ఒక అర్ధగంట నానబెట్టుకుంటే సరిపోతుంది అంతే, ఏం లేదు దానికి. దానికి ఇంత పనిగా ఇంత పని చెయ్యాలి అన్నట్టుగా శ్రమించకు, జస్ట్ సింపుల్ గా అయిపోద్ది అంతే. పెద్దదైనా పని, ఆ డైలాగ్ నాకు ఎత్తని తెలుసు. పని చెయ్యాలి మమ్మీ, అది పని అనుకోవద్దు. మీ అమ్మ చెయ్యదా? మీ అమ్మ చెయ్యదా అని. మీ అమ్మ అంటే ఇష్టం. నాకు నిద్ర రాదు, పొద్దు పోదు. చూసారా, బియ్యం ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అరిసెలు ఫటాఫటా వేసుకోవచ్చు కదా. నువ్వు జస్ట్ ఒక చెయ్యి అంతే, కాలు కూడా వద్దు, జస్ట్ చెయ్యి మాత్రమే చాలు. మీ అమ్మ చెయ్యదా అసలు? వంటలే చెయ్యదా? రాదా? ఎందుకు బద్దకమా? అరిసెలు అంటే గుర్తొచ్చింది, చిన్నతనానా ఇట్నే పండుగ వచ్చింది. పండగకి ఏం చేశారంటే అందరూ అరిసెలు చేసుకుంటున్నారు. మనకు చెయ్యమ్మా అరిసెలు, మనకు చెయ్యి, అందరు చేసుకుంటారు, చెయ్యమ్మా అని ఏడుతున్నా. నాకు కూడా తట్టుకోలేక నానబోసింది బియ్యం. 2 కేజీలు నానబోసిందో, మళ్ళీ 3 కేజీలు నానబోసిందో, మొత్తం నానబోసింది. నానబోసి దాంట్లోకి ఇప్పుడు బెల్లం 3 కేజీలు అనుకో బియ్యం, బెల్లం కనీసం 2 కేజీలు వేసుకోవాలి కదా. అసలుకే ఇది బెల్లం అసలుకి వేసింది, ఎట్టేసింది. 3 కేజీల బియ్యానికి 1/2 కేజీ కేజీ వేసినట్టుంది, తక్కువ వేసిండ్రు. వేసి అన్ని పాకం పట్టిండ్రు, చేసిండ్రు. లాస్ట్ కి అరిసెలు తినేటప్పుడు అందరూ ఏమో మెత్తగా దూదులాగా ఉన్నాయి, మా అరిసెలు చూస్తే నీలుక్కొని ఉన్నాయి గట్టిగా. ఇదేంది అందరు అరిసెలు బాగున్నాయి, మన అరిసెలు ఏంది గట్టిగా ఉన్నాయమ్మా అంటున్నా. అందరినీ అత్త మీ అరిసెలు బాగున్నాయి, మా ఏం తిట్టున్నాయి అని అడుగుతుంటే, ఇంకా లాస్ట్ కు బెల్లం ఎంత వేసినావు, బియ్యం ఎన్ని పోసినావు వదినా అని అడుగుతుండ్రు. అడిగితే 3 కేజీలు బియ్యం పోసిన, బెల్లం అయితే కేజీ వేసిన అన్నది. అది కథ. ఇప్పుడు 3 కేజీలకి కనీసం 2 కేజీలన్నర వేయాలి బెల్లం. అట్టాడితే నువ్వు కేజీ బెల్లం అయితే ఎట్టుంటే అరిసెలు అని అందరు ఎగతాలు చేసిండ్రు. అది గుర్తొచ్చింది.
మురికిపోయేదా కడగాలి, తెల్లగా రావద్దా? మంచి బియ్యమే, అది స్టోర్ బియ్యం కాదు. ఏం లాభం, నువ్వు కడిగినవా నానబోసినప్పుడు? మరి పోసినప్పుడు కడగాలి. సరే, అది కడిగిన తర్వాత ఒక క్లాత్ వేసి ఎప్పుడు నానబోసినావు? ఒక అర్ధగంట అవుతుంది. అంతేనా? చాలు, మెత్తగా రాకపోతే ఏమన్నా అవే అన్నాను నన్ను. అసలు కనంగా 24 గంటలు నానాలి. 24 గంటలు ఇదేమన్నా అదనుకుంటున్నా? అవును, కొంతమంది 3 రోజులు నానబెడతారు. 24 గంటలు దాటిన తర్వాత నేనేం చెప్పలేదు, అట్లా చెప్తున్నాను. ఎంత నానితే అంత బాగుంటాయి, అసలు మెత్తగా దూదిలాగా బాగానే ఉంటాయి. కాకపోతే ఇది నేను చేసే విధానం కూడా చూడు ఎట్లుంటాయి. ఎవడన్నా వాసన చూస్తాడా బియ్యాన్ని? స్టోరేజ్ తీసుకుంటే అప్పుడు ముక్కు వాసన వస్తాయి. ముక్కు వాసన రావట్లా, బాగున్నాయి. బాగున్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒక క్లాత్ తీసుకొని ఆరబెట్టేసి. సో నాకు పని చెప్పొద్దట్వే. అంటే ఒక చెయ్యి అని చెప్పినా కదా. ఒక చెయ్యి వేసిన ఆల్రెడీ. అంటే ఇంకొక చెయ్యి కూడా ఏం చేస్తానంటే జల్లెట్లో పోస్తా, నీళ్ళన్నీ ఉడుకుతాయి. ఒక క్లాత్ పెట్టి ఆరేస్తే ఆ చెమ్మ అనేది పోతుంది. ఏడు తేవాలి, దుప్పటి తేవాలా? దుప్పటి ఏం అవసరం, టవల్ ఆరిపోతున్నా, ఆరిపోతాయి. ఆ వాటర్ మొత్తం పోతుంది. వాటర్ మొత్తం పీల్చుకుంటాయి, కొంచెం పొడిగా ఉంటాయి బియ్యం. అట్లా వాటర్ మొత్తం పోయేది. నేనేం గ్రైండర్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రైండర్ కొన్ని మిక్సీలో పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తరగాల కొడతావా? దీన్ని తరిగి 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 చేతులన్నీ నొప్పులు వస్తాయి కదా, అంత బాధ ఏమి తీసుకొని మెత్తగా నల్లగొట్టి ఎట్టా గ్యాస్ మీద పెడతాం, కరిగిపోద్ది, వడబోతాం. అంతేగాని దాని మీద కాసేపు తరిగి 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 గంట వేస్ట్. యాలకులు శుభ్రంగా నూరుకొని వస్తాం. ఇది 6 కిలో 2 గ్లాసులు నల్లగొడతాం. పావు తక్కువ కిలో దానికి 6 కిలో బెల్లం. పావు తక్కువ కిలో బియ్యమా? కిలో బియ్యం దానికి ఒక 1/2 కిలో బెల్లం సరిపోద్దా? సరిపోతుంది. కొట్టు, అక్కడే కొట్టేస్తాయి. ఇక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ రోల్ ఉంది. ఇంకా దీన్ని తుడమాలి బాగా అని చెప్పింది కదా మా అమ్మాయి. మెత్తగా నల్లగొట్టేసి గిన్నెలు వేసిన, కొన్ని నీళ్లు పోసి సుక్క నీళ్లు పోసి బాగా కరగబెట్టి పాకం పట్టుకోవటమే, వడపోయాలి. ఏమన్నా పురుగులు అయి ఉంటాయేమో. బియ్యం వచ్చేసి బియ్యం ఆరలేదు. సరే, బియ్యం అన్ని రెడీ చేసినాక అవి పడదాం, సరేనా? ఇప్పుడు ఏంటి, టమాటా కూర చేస్తున్నా. దాంట్లోకి నూనె వేస్తున్నా. మా అమ్మ వంట చేసేటప్పుడు ఆమె వంటలు బాగా చేస్తుంది. మా అమ్మ ఎక్కువ ఏం చేస్తుంది, వాళ్ళు ఎక్కువ చేపలు, చికెన్, మటన్. ఆ చికెన్ కూడా ఈ నాటు చికెన్ తినేది. అస్సలు ముట్టుకోరు. అయితే బాగా చేస్తుంది వంటలు మాత్రం, సూపర్. కొంగకూర అది ఎందుకు, వాళ్ళు ఎవరో తెచ్చి పాపం మన ఇంటి పక్కన వాళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకొని
అన్ని కూర రెడీ చేసుకుంటారు. ఏం కూర అంటే కొంగ కూర అన్నారు. చీ కొంగలు కూడా తింటారా మీరేం మనుషులు అంటే అసలు ఎంత బాగుంటది, సూపర్ గా ఉంటది, కావాలంటే నేను వండి పెడతా అంటే మాకేం వద్దులే అన్న. చేసిండ్రు, కొంగ కూర చేసిండ్రు, అంత గిన్నెలో తెచ్చిండ్రు, అంతే గిన్నెలో, అంత చిన్న గిన్నెలో తెచ్చిచ్చారు. స్మెల్ చూస్తేనే సూపర్ గా ఉంది, వాసన అయితే భలే ఉంది. నా వల్లగా నేను తిందని తాతకి ఇచ్చిన, తాత శుభ్రంగా తినేసిండు. ఆ చిన్న చిన్న ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలు కూడా నవ్వులేసిండు మిగిలికుండా. బాగా అసలు వంటలు కూడా వాళ్ళు కూడా భలే చేస్తారు, బాగా చేస్తారు. కొంగ కూర అయినా, చికెన్ అయినా, మటన్ అయినా బాగా చేస్తారు. అసలు నేను తినలే, పెట్టించారు కానీ తినమని నేను తినలేదు. బాగుంది. దీంట్లోకి టమాటా కూర చేస్తున్నా, బాగుంటుంది కదా. దాంట్లోకి పెరిగేసుకునే తినచ్చు, బాగుంటుంది. అల్లం పేస్ట్ చేస్తా. అల్లం పేస్ట్ కొనుక్కోవట్లేదుగా, ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాం. అల్లము, తెల్లగడ్డలు శుభ్రంగా అల్లం కడిగి ఆరబెట్టి నీళ్ళు లేకుండా తెల్లగడ్డలు ఒలుచుకొని రెండు ఇంట్లోనే మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పట్టి పెట్టి బాగా చేస్తుంది అమ్మమ్మ వంటలు. ఎక్కడ నేను నేర్చుకోలేదు అంటే, నేర్చుకోమని చెప్పలేదు, నేను నేర్చుకోలే. బాగా చేసిద్ది వంటలు మాత్రం. నేను నేర్చుకున్నా, పెళ్ళైనాక నేర్చుకున్నా. ఎవ్వరు నేర్పలే, నేనే నేర్చుకున్నా. ఇంకా అప్పుడు చెల్లుళ్ళు ఉంటే ఇంకా బాగా నేర్చుకున్నాను. నేను చేసిన వంటలు ఇంటి పక్కన వాళ్ళు కూడా గలవరిస్తారు. 2 రోజులు పప్పు అయినా కానీ తిని బాగుంది, ఈ రోజు చేసింది పప్పు అంట. లేదు, వంకాయ కూరలోనా పుల్లగా ఉంటది, టమాటాలే పులుపు, దానికి తగ్గట్టు మళ్ళీ దాంట్లో పుల్లగా పప్పులో బాగుంటది. ఏది చేసినా టేస్ట్ ఉండాలి కదా. టమాటా మెత్తగా మిక్స్ చేసి అట్లనే టమాటాలు వేసినట్టు మగ్గిపోతాయి. కాకుంటే పిల్లలు ఏంటంటే తినేటప్పుడు అన్ని ఏది కుప్పలు కుప్పలు పెడతాం, తిండ్రు. ఇలా మెత్తగా మిక్స్ చేసింది అనుకో శుభ్రంగా తినే అంతే కదా. వేసుకోవాలి, పసుపు వేసిన కొంచెం ఒక 5 నిమిషాలు ఉన్నాక కారం. నన్ను కన్న అమ్మమ్మ ఆమె ఏం చేసింది, ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు వాళ్ళ అక్క అంటే ప్రాణం, అంత బాగా చూసుకుంటాడు. ఇంకా ఆమె కూతుర్ని కాబట్టి ఇంకా బాగా చూసుకుంటాడు నన్ను. అయితే మా అమ్మ చనిపోయినాక నన్ను ఎత్తుకోవటం, వాళ్ళ ఇంటికి తీసుకోవటం బాగా చూసుకునేది మా మామ. ఫస్ట్ ఆమె కన్నామ. తాత చెప్పిండు నాకు, తాత చెప్పిండు మా అమ్మ చచ్చిపోయినాక, ఆమె చనిపోయినాక ఆయన వాళ్ళ తమ్ముడు వచ్చేది, ఎత్తుకునేది, కొనిచ్చేది. అయితే
కనీసం ఇంకా ఎవరన్నా గుర్తు చేసిండ్రు అనుకో మీ అక్కడి చచ్చిపోయింది అని ఎవరైనా గుర్తు చేస్తే కూర్చొని లోడ 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 ఏడుతుంటారు. మా అక్క చనిపోయింది, మా అక్క ఉంటే బాగుండు, నాకెవరుండ్రు, మా అక్క నేనే కదా, ఇదిగో పిల్లని కనేసిపోయింది మా అక్క అనేది నన్ను చూసుకునేది ఏడ్చేది మా మామ. ఎక్కడ లేడు, అమ్మా ఉంటే రాకపోయిందా, లేడు. మా అమ్మ చనిపోయిన 2-3 సంవత్సరాలు చనిపోయినా. ఏమో తెలియదు, ఇంకా వాళ్ళ అక్క బెంగో లేకుంటే ఇంకా ఆయనకి అంతవరకు టైం ఉందో. పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉండరు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ నానంటే అక్క కూతురు అని ఆయనకి ప్రేమ ఉంటది, మా మామకి. వాళ్ళ పిల్లలకి ఏం ప్రేమ ఉంటది, ప్రేమ ఉంటదా, ఉండదు కదా. ఇప్పుడు ఈ రోజులలో తోడబుట్టిన వాళ్ళకే ప్రేమ తక్కువ, నువ్వెవరు నేనెవరు అంటారు. అలాంటిది వాళ్ళ పిల్లలు వచ్చి అంత ప్రేమ చూతురా వదినా అని ఎవ్వరు చూడరు. బాగా చూసుకోండి, పనియటం కానీ ఎత్తుకోవటం, ఇక్కడ భుజం మీద ఎత్తుకుంటాడు, భుజం మీద ఎత్తుకొని తిప్పేది మా మామ. కాకుంటే వాళ్ళ అక్క అంటే పడి చచ్చిపోతాడు, అంత ప్రేమ. కొన్ని వాటర్ పడతా చేసిన ఏమో మళ్ళీ కలర్ లేస్తున్నట్టుంది కారం. ఇంకా ఎండుమిరపకాయలు తెచ్చుకొని స్పష్టంగా మనం మరపట్టిస్తుంటే బాగుంటది. మిరగాయలకు కూడా కలర్ వేస్తుంటారు, ఎండుమిరపకాయలకు కూడా కలర్ వేస్తుంటారు. గరం మసాలా, ధనియాల పొడి, అప్పుడు ఒక ఆయన వచ్చేవాడు, ధనియాలు కొబ్బరి వస్తుంటారు. ధనియాలు ధనియాలు ఎండి కొబ్బరి తెల్లగడలు కాదు, తెచ్చుకుంటే వాడేది ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు ఒక నెల లోపే కంప్లీట్ చేసేయాలి. మళ్ళీ వాటికి టైం అయిపోయింది, డేట్ అయిపోయింది. 3 సంవత్సరాలు వాడతాం అది అంటే. సరే మళ్ళీ కొత్తిమీర వేస్తాను, అయిపోయింది. కొత్తిమీర శుభ్రం కడిగి పక్కన పెట్టి కడుక్కోవాలి. అలాగే వేసుకుంటే ఇలా పురుగులు ఏమన్నా ఆగుతాయి కదా. అంతే, అయిపోయింది. కొర్రలు అయిపోయింది, తింటాను కదా. మీకు కొర్రలు తినాలంటే కష్టం అనిపిస్తుందా? చాలా. ఇది వరకు తిన్నా, కానీ ఎందుకో మరి పొల్లు పొల్లుగుంది, అసలు తినాలనిపించలా. ఇప్పుడు కొత్తవి అనుకుంటా 2 బట్టి అంతంత వరకు. మొన్న అయితే 3 గ్లాసులు పోసిన, మెత్తగా అయిపోయింది, పరమాణం లాగా జోరుగా అయిపోయింది.
బాగుంది. పెరుగు వేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది ఇంట్లో. పెరుగన్నం కూడా సూపర్ ఉంది.